నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. చెప్పండి సరిపోయి ఇంకా చాలా గట్టిగా కొట్టాలి. Mr. G. Ramcharan, who got 468 marks. Mr. G. Ramcharan, 467 marks. V. Ajay, Harshit, 467 marks. 467 marks. K. P. Tarun Kumar, 467 marks. Now, we are going to invite the students who is in scoring in IBC stream. I start. Mr. M. Nagendra Shivprasad, 440. Hey, Chappandu. Now, I invite Mr. M. 7 marks. Mr. Manoj. Mr. Yes. Shri Krishna Shauri. This is a group photograph. Okay, right. So, the boys campus. Voluntary congratulations all who secured 99.31 marks. Now I invite the topper who got Now I'm going to invite please. Now I invite Mr. Joseph Kotabali! Yes. Now, Kotabali! Now, give them applause. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా అందరూ కూడా అట్లీస్ట్ రెస్ట్ ఆఫ్ ద డేస్ మీరు చదువు మీద దృష్టి పెట్టి మీరు ఎప్సెట్ నీట్ మెయిన్స్ ఏదైనా పర్లేదు, అందులో ఎన్ని మార్కులు వస్తే ఏమొస్తుంది. జస్ట్ 2 days బ్యాక్ నీట్ ర్యాంక్స్ తోటి ఎంబీబీఎస్ సీట్లు ఓన్లీ నేషనల్ పూల్లో ఉన్నాయి, రిలీజ్ అయింది. అంటే మన స్టేట్ కాదు, నేషనల్ పూల్లో ఉంటే 15% సీట్లు ప్రతి స్టేట్లో మనకి రిజర్వ్ అయి ఉంటాయి. అట్లాగే మన స్టేట్లో కూడా 15% సీట్లు వేరే వాళ్ళకు రిజర్వ్ అయి ఉంటాయి. సో ఆ 15% సీట్ కోటాలో మన పిల్లవాడి ఋత్విక్ అనే అబ్బాయికి ఎయిమ్స్ మెడికల్ కాలేజెస్, ఆ ఎయిమ్స్ లో మన పిల్లవాడికి మొన్ననే ఒకటికి సీట్ రావడం జరిగింది. ఆయనకి ఇంకా ఎయిమ్స్ లో 20 ఎయిమ్స్ ఉన్నాయి. అందులో ఇంకా మెరుగైన ఎయిమ్స్ లో కూడా రాబోయే కౌన్సిలింగ్ లో సీట్ వస్తుంది. ఇంకా మిగతా స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడే స్టార్ట్ అయింది, అందులో కూడా సుమారుగా మన పిల్లలు 120 నుంచి 130 మందికి మెడికల్ సీట్లు ఇస్తారు రావడానికి రెడీగా ఉన్నాయి. మననే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్ అన్ని అయిపోయినాయి. ఎగ్జాక్ట్లీ 133 మనకు టాప్ కాలేజెస్ లో, అంటే స్టేట్ కాలేజెస్ కాకుండా నేషనల్ లెవెల్ కాలేజెస్ అయినా ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTL అందులో 133 మందికి సీట్లు రావడం జరిగింది. ఇవాళ మీరు ఏ ఐఐటి కనవండి, ఏ ఎన్ఐటి కనవండి, కుప్పలుగా ఆల్ఫోర్స్ పిల్లలు కనబడుతున్నారు. కాబట్టి మీరు కూడా ఆ దిశగా చదివి ప్రయోజకులు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం అరేంజ్ చేసిన సీనియర్లకి, సహకరించిన స్టాఫ్ మెంబర్స్, ప్రిన్సిపల్స్ కి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా ముందస్తు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.
దివ్యత్వాన్ని నాట్య విశిష్టతను కీర్తిస్తూ అద్భుత శివస్థుతి భారత వేదముగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి నుంచి జాలువారినటువంటి భారత వేదముగా అనేటువంటి
ఇది ఒక అమూల్యమైన భూలోకం. ఈ భూలోకంలో మనుషులు, జీవరాశులు అందరూ కృష్ణనామం స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఓం నమో వాసుదేవాయ, ఓం నమో వాసుదేవాయ. అలాంటి భూలోకంలో అసురుల అరాచకం, అసుర కులగురువు శుక్రాచార్యుడి నిరీక్షణ. ఈ కవల సోదరులిద్దరికీ శుక్రాచార్యుడు తామసిక విద్యలన్నిటినీ నేర్పించారు. అసురులు వస్తున్నారు, ఆపండి. వచ్చేది అసురుల మహారాజు, మా అన్న హిరణ్యకశుడు.
ఎక్కడున్నావు? మీరేవైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చేయండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణువు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ తుచ్చ హిరణ్యాక్షుడు మొత్తం భూలోక నా మనసుకు శాంతితో ఎందుకంటే నా సోదరుని వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓ హిరణ్యకశప, నీ తపస్సు మెచ్చితి. నీకే వరం కావాలో కోరుకో. మీరు సృష్టించిన ఈ సృష్టిలో ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకుండా వరమి పొందు. నా మరణం పగలు గాని రాత్రి గాని, గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని, నిర్జీవుల వల్ల గాని సజీవుల వల్ల కాని నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి బ్రహ్మదేవా. తదాస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. వైద్యుడా, అభముడా, కానీ నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయావి తిరిగి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను. నీ విష్ణువు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కదా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? అందులోనూ ఉన్నారు.
నేనే ఈ జగత్తుకు తండ్రినని నీకెప్పుడు అర్థమవుతుంది? నేనే సృష్టికర్త, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహుడిని. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇది పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపుల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవం కావు, నిర్జీవము కావు. స్వామిని శాంతించమని చెప్పు. స్వామి నీ మాటే వింటారు. అనేక అవతారాలు దాల్చారు, కానీ కేవలం ఒక భక్తుణ్ణి కాపాడేందుకు అవతరించి నా గౌరవాన్ని పెంచి ధన్యుణ్ణి చేశారు. సహస్ర ముఖాలతో అనంత కాలం పాటు మీ కరుణని నేను పొగిడినా కూడా అది సరిపోదు ప్రభు.
കാന്താ ഞാനും വരാം തൃശൂർ പൂരം കാണാം. ഞാനും വരാം തൃശൂർ പൂരം കാണാം. പൂരമെണീക്കുന്നു കാലണ കാണാം, പൂരമെണീക്കുന്നു കാലണ കാണാം, പൂരമെണീക്കുന്നു പൂരണ കാണാം, പൂരമെണീക്കുന്നു പൂരണ കാണാം, ഇതിലെണീക്കുന്നു കാലണ കാണാം, ഇതിലെണീക്കുന്നു കാലണ കാണാം, ഇതിലെണീക്കുന്നു പൊട്ടണ കാണാം, ഇതിലെണീക്കുന്നു പൊട്ടണ കാണാം. Follow my lead. మల్ల చెట్టు కింద కూస్తున్నా మనసైనా ముద్దుతున్నా లంగలోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోసినావ బొమ్మ. మల్ల చెట్టు కింద కూస్తున్నా మనసైనా ముద్దుతున్నా లంగలోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోసినావ బొమ్మ. వాళ్ళు కళ్ళ చూపులతోని వరవేసినావే బామ, నా దిక్కు చూసుకుంటా నవ్వుకుంటా పోతాంటే నా గుండె బరువెక్కడమ్మా. నేల వంక వచ్చిన నిలవంకనేమో ఆకాశసీమ నుండి దారి తప్పి వచ్చెను, దివి నుండి నా పడక దిగి వచ్చెనేమో. ఏ ఊరు నుండి మా ఊరికొచ్చెను, కలనా వరమా కలవరమేనో. ఎన్నెన్ని జన్మల బంధం మనదో, అల్ల చెట్టు కింద కూర్చున్నా మనసైనా ముద్దుకున్నా లంగలోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోసినావ బొమ్మ.
Our respected chairman, sir. Sir, it is our privilege and honor to have you with us on this occasion. We are truly inspired by the way of your works tirelessly for the growth and development of our institution. Our chairman, sir, encourages students to excel in academics, sports, games, and cultural activities. Sir believes that true success comes from the overall development of a student. Sir, your dedication inspires us, your vision guides us, and your hard work motivates us to achieve greater heights. And also, it is a very proud moment for us that our chairman sir has achieved a position in London Book of World Records. It is a very appreciable thing. Everyone, give a big round of applause. దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బుటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలవుచు మరి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పెమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణ ప్రథమగు పవిత్ర లింగం శివ.
जहाँ राख उड़ती हवाओं में, जहाँ काल खड़ा हो राहों में, जहाँ मौन जले अंगारों सा, वही बसे मेरे भोलेनाथ। आगारी, 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 आगारी। విద్యా సంస్థను నెలకొల్పి ఈనాడు మన తెలంగాణలో ఉన్నతమైన శిఖరాలలో ఉంచి అనేక పాఠశాలలు కళాశాలలు అందుబాటులోకి తెచ్చి చాలా మందిని విద్యావంతులను చేసిండు మన విఎన్ఆర్ సార్ గారు. అయితే నా కళను నిజం చేసిండు. ముఖ్యంగా అసలు ఆల్ఫోర్స్ కు గుండెకాయ బాయ్స్ హాస్టల్ కొత్తపల్లి ఎంతోమంది జీవితాలు బాగైనాయి, ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీనియర్ వార్డెన్ ఏదో కొన్ని ఆయన కుటుంబ కలహాల వలన ఆత్మహత్య చేసుకుంటే వట్టిగా సుబ్బారావు అనే ఇక్కడ వార్డెన్ ఉన్నాడు కదా, పూర్వ విద్యార్థులకు ఫోన్ చేస్తే 4 lakhs జమ అయినాయి ఆయన కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అంటే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఏదైనా కానీ నేను చదివిన కాలేజీలో ఎవరికైనా ఆపద వస్తే ఇవ్వడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం, త్యాగశీలం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఉన్నత స్థానంలో ఉండి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ముఖ్యంగా మనం బ్రతకడం అనేది ముఖ్యం కాదు, మన తోటి వారికి సాయం చేయాలి. ఒక బీద విద్యార్థి ఉన్నా కానీ
అలా చేస్తే ఏమవుతుందంటే మన సమాజం, మన రాష్ట్రం, నా తెలంగాణ కోటి రతనాల వీణ. నిజంగా కోటి రతనాల వీణ అన్నది మహాకవి దాశరథి అన్నాడు ఆ కాలంలో. అది అక్షరాల నిజం. మనకున్న వనరులు గోదావరి, కృష్ణ, ఈ నదులు ప్రవహించి సస్యశ్యామలం చేసి మన దేశంలోని తెలంగాణకు ఒక వ్యవసాయానికి, అందులో వరి పంటకు ప్రథమ స్థానం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటువంటి తెలంగాణలో విద్యా వ్యవస్థను ఈనాడు స్థాపించి అనేక మందిని అన్నిటికంటే గొప్పది విద్య. మాది కూడా వ్యవసాయ కుటుంబం. సాధారణంగా ఎవరికి కష్టపడే గుణం ఎక్కువ ఉంటుందంటే వ్యవసాయదారునికి ఎక్కువ ఉంటుంది. వ్యవసాయదారుని కుటుంబం ఇచ్చిన వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఈనాడు సరే నేను రిటైర్డ్ అయిన తర్వాత మొట్టమొదలు ఇది రేకుల షెడ్లు కట్టించేది. ఇది అంటే 2000లో రిటైర్డ్ అయిన రేకుల షెడ్, అది దాని సర్వీస్ అయిపోయింది, కూలి వేయడం జరిగింది. తర్వాత బాయ్స్ హాస్టల్ అంచెలంచెలుగా ఇట్లా ఈ టెక్నో కానివ్వండి, ఈ విధంగా మన తెలంగాణనే కాదు మహారాష్ట్రలో కూడా, మంచిర్యాలలో కూడా, నిర్మల్, బైన్సా, ఆర్మూర్ మొదలైన అనేక దాదాపు ఇంకా కొద్ది రోజులైతే తను 1978 జూలై ఇప్పుడు ఎంత చేసినదో అన్ని సంస్థలను స్థాపించాలని ఆశిస్తున్నాను. ఆదరణ బిట్స్ పిలాని రాజస్థాన్. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మందికి అంటే ఈ మధ్యన 4-5 years నుంచి పిలాని క్యాంపస్కి ఎవరు వెళ్ళలేదు. ఎవ్రీబడి ఆఫ్టర్ ఓపెనింగ్ ఎ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్, మెనీ ఆర్ గోయింగ్ టు బిట్స్ హైదరాబాద్. బిట్స్ రాజస్థాన్ అనేది చాలా దూరం కాబట్టి వెళ్ళట్లేదు. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత అల్ఫోర్స్ గురించి వాళ్ళు ఎంత గొప్పగా చెప్తున్నారంటే, నాట్ నౌ ఇన్ 2002, 2003, 2004, 2005 ఎవ్రీ ఇయర్ 10 children ఆర్ యూజ్ టు గో టు పిలాని క్యాంపస్. అందులో ఇప్పటి వరకు కూడా ఒక రికార్డు మన అల్ఫోర్ స్టూడెంట్ రామ్ ప్రసాద్ అనే ఒక పిల్లవాడు రికార్డు బ్రేక్ చేస్తూ, ఆ రికార్డు ఇంకా అలాగే ఉన్నది, ఎవరు బ్రేక్ చేయలేదని. అది ఏం రికార్డు అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు అన్ని సెమిస్టర్లో కూడా 10 CGPA తీసుకువచ్చి ఆ బ్రేక్ ఇప్పటికీ కూడా ఇంకా నో అదర్. అక్కడ పోయిన తర్వాత బిట్స్ పిలానీలో రాంపీ అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఏంటి ఆ రాంపీ అంటే రామ్ ప్రసాద్. ఆ స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్ టిల్ టుడే నో అదర్ చైల్డ్ సెక్యూర్డ్ 10 CGPA. అప్పుడెప్పుడు క్రియేట్ చేసిన రికార్డు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా మరి అలాగే మెయింటైన్ చేస్తున్నారు. అంటే చూడండి, అల్ఫోర్స్ పిల్లలు ఎక్కడ పోయినా, అది IIT కావచ్చు, లేకపోతే NIT కావచ్చు, బిట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అనే కావచ్చు, మన పిల్లలు రికార్డు క్రియేట్ చేస్తున్నారు. దాన్ని ఎవరు కూడా బ్రేక్ చేయనంతగా. కాబట్టి ఈ క్యాంపస్ లో చదివిన పిల్లవాడే రామ్ ప్రసాద్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ బిలాంగ్స్ టు దిస్ క్యాంపస్. ఇక్కడ నేను చదివి ప్రకాష్ రెడ్డి అనే పిల్లవాడు, అప్పుడు ఆ బిల్డింగ్ లేదు, ఇందులోనే కాలేజ్, ఇందులోనే హాస్టల్. ఈ షెడ్యూల్లో నేను చదివి ప్రకాష్ రెడ్డి అనే పిల్లవాడు సివిల్ సర్వీసెస్ ద్వారా IPS గా సెలెక్ట్ అయ్యాడు. నౌ హీ ఈస్ హైదరాబాద్ DGP. ఇదే షెడ్యూల్లో అప్పుడు మీరు వెనుక ఉండే, అప్పుడైతే ఇక్కడే షెడ్యూల్లోనే కాలేజ్, షెడ్యూల్లోనే హాస్టల్. మరి చెట్ల కింద నేను చదువుకొని IPS ఆఫీసర్ అయ్యాను. మరి ఇదే చెట్ల కింద చదివి చాలా సార్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ యువర్ అల్ఫోర్స్ కొత్తపల్లి బాయ్స్ సార్ అని చెప్పేసి ఆయన వెంటనే చక్క పనులను చేసి పెట్టేసి అక్కడ మన KC క్యాంపస్ రన్ అయ్యేలాగా ఈ టైంలో చేశారు. ఎక్కడికి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా చెప్తుంటారు, ఎస్ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ అల్ఫోర్స్, పర్టికులర్లీ కొత్తపల్లి బాయ్స్. ఎందుకంటే ఇది ద బిగినింగ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్. బిఫోర్ టు దిస్ వీ యూజ్ టు హ్యావ్ ఎ రెంటెడ్ బిల్డింగ్ ఇన్ వావిలాలపల్లి. ఆ తర్వాత దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఓన్ క్యాంపస్ ఇన్ అల్ఫోర్స్. అర్థమైంది. అందుకే ఇక్కడ చాలా మంది పిల్లలు చదివి చాలా గొప్ప వాళ్ళు అయ్యారనడంలో సందేహం లేదు. మరి అటువంటి క్యాంపస్ లో ఉన్న మీరు కొన్ని బుద్ధులు ఇక్కడ రాగానే నేర్చుకోవాలి. అర్థమైంది. ఉన్న చెడు బుద్ధులు అన్ని కూడా వెళ్ళి మంచి బుద్ధులకు నేర్చుకునే ప్రయత్నం చేస్తుండాలి. అర్థమైందా. అన్ని జీన్స్ కి అలవాటు అవుతున్నట్టున్నారు. వేరింగ్ జీన్స్ ఈజ్ నాట్ గుడ్. చాలా మంది డాక్టర్ చెప్తున్నారు. అర్థమైందా. పెద్ద అయిన తర్వాత ఎందుకు సంతానం అయితే లేదు అంటే ఇది ఒక రీజన్. అర్థమైందా. ఇప్పుడున్న సమస్య కూడా అదే. పెళ్ళిళ్ళు కావట్లేదు, పెళ్ళిళ్ళు అయినా కూడా పిల్లలు కావట్లేదు. అర్థం. కాబట్టి బీ అవే ఫ్రమ్ ద జీన్స్.
ఓకే, బహుశా మీరు 3-4 రోజులు వారానికి ఒకసారి పిండకపోయినా నడుస్తుందని జీన్స్ వాడుతున్నట్టున్నారు. బహుశా నెల పిండకపోయినా నడుస్తుంది అనేది కూడా కావచ్చు జీన్స్. అర్థమైందా? బట్ జీన్స్ అంత మంచిది కాదు. మంచి నార్మల్ పాయింట్స్ అందరు వేర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పుడు 21 మంది పిల్లలకి మనం ప్రైజులు ఇచ్చాం. అర్థమైందా? వాంటెడ్లీ వాళ్ళందరికీ కూడా గర్ల్స్ రిస్ట్ వాచెస్ ఇచ్చాం మనం వాళ్ళకి. ఎందుకు ఇచ్చాము అంటే నవ్వడం కాదు నాన్న. ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు రాఖీ పౌర్ణమికి ఇంటికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ సిస్టర్స్ కి రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్ ఇవ్వాలని. ఆల్ఫోర్స్ ఏం చేస్తుందంటే ముందు డిసిప్లైన్ గా ఉండాలి, తల్లిదండ్రులు గౌరవించాలి. అర్థమైందా? ఈవెన్ తోటి వాళ్ళని సిబ్లింగ్స్ అంటుంటాం కదా, బ్రదర్స్ సిస్టర్స్ తో బాగుండాలని చెప్పేసి ఆల్రెడీ చెప్తుంటాం మనం. ఎందుకంటే మీతో ఉన్న ఫ్రెండ్ కొద్ది సంవత్సరాలు మాత్రమే జర్నీ కొనసాగిస్తుంటాడు. ఇంటర్మీడియట్ తర్వాత వివిధ రూపాల్లో వెళ్ళిపోతూనే ఉంటారు. ఆ తర్వాత వచ్చిన ఫ్రెండ్ కూడా వివిధ రూపాల్లో వెళ్ళిపోతుంటారు. కానీ నీతో పుట్టిన నీ బ్రదర్ సిస్టర్ మాత్రమే నీకు చివరి దాకా నీతో పాటుగా ఉండే అవకాశం ఉంటుంది. అర్థమైంది? కాబట్టి మీరు తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో మీ బ్రదర్ సిస్టర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. వారికి అదే రకమైన ఆ రెస్పెక్ట్, ఆ ఫ్రెండ్లీనెస్ అని చూపించాలి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టు మీ సిస్టర్స్ని మంచిగా మీరు ప్రేమగా గౌరవంగా చూసుకోవాలి. ఎందుకంటే రేపు పెద్ద అయిన తర్వాత నీ కష్టాల్లో ఉంటే మీ తమ్ముడు అన్న కూడా రాలేకపోవచ్చు, కానీ మీ చెల్లి అక్క తప్పకుండా వస్తుంటారు. అర్థమైందా? కాబట్టి ఇంట్లో ఉన్న ఆడవారికి అందరికీ గౌరవించాలి. ముఖ్యంగా తల్లికి, చెల్లికి, బిడ్డకి. అర్థమైందా? మీరు ఎంత బాగా చూసుకుంటే అంత లక్ష్మి కటాక్షం మీకు వస్తుంటుంది. లక్ష్మి మీ ఇంట్లో నిలవాలంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాగా చూసుకోవాలి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళనే కాదు, ఎక్కడ సమాజంలో ఎవరు కనపడ్డా కూడా ఒక అమ్మలాగా భావించే విధంగా, ఒక చెల్లెలాగా భావించే విధంగా ఉండాలి. అర్థమైందా? ఇవాళన్నీ బాయ్స్ డాన్సెస్ అయితే బోర్గా ఫీల్ అవుతుంటారని చెప్పేసి ఒక్క నిమిషం అడగగానే 1500 మంది అబ్బాయిలు ఉన్న క్యాంపస్ లో కూడా చాలా ధైర్యంగా మీ సిస్టర్స్ ఇక్కడికి వచ్చారు. ఎస్, వీ టూ విల్ పార్టిసిపేట్. సో వాళ్ళకి మీరు నోరు ద్వారా కాకుండా చేతుల ద్వారా చెప్పట్లు కొట్టాలి. అర్థమైంది? సో ఈ విధంగా జీవితాంతం కూడా ఎక్కడ ఉన్నా పర్లేదు, ఎస్, మహిళలకు ఆ గౌరవాన్ని ఇస్తూ మీరు ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. అర్థమైంది? తర్వాత చదువులో కూడా ఎంత వీలైతే అంత కొంచెం ప్రావీణ్యం సంపాదిస్తూ ముందుకు వెళ్ళండి. ఇవాళ బోలెడన్ని ఆపర్చునిటీస్ అన్ని రంగాల్లో ఉన్నాయి. ఎదురు చూస్తుంది మనమే కాదు, ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి మన హ్యూమన్ రిసోర్స్ గురించి. అంటే భారతీయులు అంటే అంత వాళ్ళ కాన్ఫిడెన్స్, మంచి హార్డ్ వర్కింగ్ వాళ్ళు ఉంటారు, తర్వాత జీనియస్ ఉంటారు, జెన్యూన్ ఉంటారు అని చెప్పేసి ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అనగానే ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులు మీరు కూడా ఏ కొంచెం కాన్సెప్ట్స్ ఉన్నా, బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు అత్యున్నతంగా ముందుకు వెళ్తుంటారు. కాబట్టి ఇప్పటికైనా కూడా మీకు ఏమి బేసిక్స్ లేని వాళ్ళు కూడా నేర్చుకొని జీవితంలో ఒక లక్ష్యం అంటూ పెట్టుకోవాలి. చాలా మంది ఒక గమ్యము లక్ష్యం లేకుండా ఓన్లీ అరుపులు కిరుపులు అన్నట్టే వస్తూనే ఉంటారు, కూర్చుంటూనే ఉంటారు. హాలిడేస్ వస్తుంటాయి, పోతుంటారు, మళ్ళీ ఎప్పుడో తేరుకొని వస్తుంటారు, మళ్ళీ 4 రోజులు ముందే వెళ్తుంటారు. అది కాదు అసలు జీవితంలో నేను ఏం చేయాలనుకుంటున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి దానిలో నేను డిగ్రీ చేయాలి. డిగ్రీ అంటే ఏంటి? ఆల్ బ్యాచిలర్ కోర్సెస్ ఆర్ కాల్డ్ డిగ్రీ. బ్యాచిలర్ కోర్సెస్ అంటే బిఎస్సి కావచ్చు, బిఏ కావచ్చు, బీటెక్ కావచ్చు, బిఈ కావచ్చు, ఇవన్నీ కూడా డిగ్రీ కోర్సులే అంటారు. బీటెక్ డిగ్రీ, బిఏ కూడా డిగ్రీ, బిఎస్సి కూడా డిగ్రీ. బితో మొదలైన ప్రతి దాన్ని కూడా డిగ్రీ అని అంటారు. ఎంతో మొదలైన ప్రతి దాన్ని కూడా పీజీ అంటారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అది ఎంఎస్సి కావచ్చు, ఎంఈ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఎంకామ్ కావచ్చు. అర్థమైందా? ఎం ఫార్మసీ, అవన్నీ కూడా ఏంటి? పీజీ కోర్సెస్ అంటారు. కాబట్టి మీరందరూ కూడా నేను ఎలాంటి కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేయాలి, జీవితంలో ఎలా స్థిరపడాలి అనేది ఈ దశలోనే మీరు కొంచెం ఆ ఫీల్డ్తో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా జీవితంలో సెటిల్ అవుతారు. కానీ బ్యాడ్లకి ఏంటంటే 90% ఆఫ్ ద ముఖ్యంగా బాయ్స్కి ఈ స్థాయిలో ఒక గమ్యము లక్ష్యం అంటూ ఉండదు. ఇట్స్ టూ బ్యాడ్. కాబట్టి మీరందరూ కూడా ఈ సందర్భంగా జీవితంలో ఇప్పుడు నేను చెప్పాను, ఒక ప్రకాష్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసరే హైదరాబాద్లో ఇవాళ డీజీపీగా ఉన్నాడు. లేదా ఇవాళ రాంప్రసాద్ అనేవాడు ఇక్కడ చదివి బిట్స్లో అత్యున్నతంగా ఉండి ఇవాళ అమెరికాలో చాలా రిచెస్ట్ అయిపోయాడు. అండ్ కంప్యూటర్ సైన్స్లో సాఫ్ట్వేర్ రంగంలో ఇవాళ చాలా గొప్పగా ఉన్నాడు. ఎంతో మంది కంప్యూటర్స్ జాబులు ఇవ్వడానికి ఆయన ఎంపిక చేస్తున్నాడు అక్కడ ఉండి. ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు వచ్చినా, లేదా ఆయన చదివిన బిట్స్ వాళ్ళు వచ్చినా, లేదా ఆయన చదివిన అల్ఫోర్స్ వాళ్ళు వచ్చినా, ఎక్కడ ఇంటర్వ్యూలో తారసపడ్డా కూడా చక్కచక్క ఆయన సెలెక్ట్ చేస్తున్నాడు. అది అడ్వాంటేజ్. ఐఎమ్ ఫ్రమ్ అల్ఫోర్స్ అనే ఫ్యూచర్లో నువ్వు ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా నేను ఇంటర్వ్యూ చేసేవాడు కూడా ఒకటి అల్ఫోర్స్ ఉంటాడు అన్న విషయాన్ని గమనించాలి. నువ్వు ఏ జాబ్ కన్నా వల్ల అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు,
నేను ఇంటర్వ్యూ చేసే క్యాండిడేట్ తప్పకుండా ఒక అల్ఫోర్స్ అయి ఉంటాడు. ఆ ఫీల్ ఉంటుంది, ఎస్ నేను అల్ఫోర్స్లోనే చదివాను, ఈ అబ్బాయి కూడా అల్ఫోర్స్లోనే చదివి వచ్చాడు కాబట్టి విల్ గివ్ అన్నట్టుగా ఉంటుంది. అది గ్రేట్నెస్ ఆఫ్ ద అల్ఫోర్స్. కాబట్టి ఇంత మంచి కాలేజీలో చదువుతున్నాం, మీరు మంచి నడవడికతో ఉండాలని చెప్పేసి చివరిగా కోరుతున్నాను. హాలిడేస్ ఎప్పుడు వచ్చినా ఇంటికి ఇన్ టైంలోనే వెళ్ళండి. అండ్ మనం ఎప్పుడు రీఓపెనింగ్ అంటామో అప్పుడు ఇన్ టైంలో రావాలి.